బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. బాత్రూమ్ లో వీడియోలు తీశారు. క్యాంపస్ లో తమకి భద్రత కరువైందంటూ వీళ్ళంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏం జరిగిందో తెలిసేందుకు యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే వార్డెన్ ప్రీతిని ఉద్యోగం నుంచి తొలగించారు కూడా. మరోవైపు విద్యార్థులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పొరపాటు జరగకపోతే ఫింగర్ ప్రింట్స్ ఎందుకు చెరిపేశారని ప్రశ్నిస్తున్నారు. 12 మంది వర్కర్ల ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లో తమ రూమ్లలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం కాకుండా బయట వ్యక్తులతో చెక్ చేయించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి వార్డెన్ ప్రీతిని క్యాంపస్ నుంచి తీసుకువెళ్లిన క్యాంటీన్ ఇన్ఛార్జ్ సెల్వను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్రూమ్ లో వీడియోలు రికార్డ్ చేశారన్నది విద్యార్థుల ఆరోపణ. వెంటిలేటర్ పై ఉన్న చేతి గుర్తులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి కూడా. క్యాంపస్ లో ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టామని చెప్తోంది కాలేజీ యాజమాన్యం. వార్డెన్ ని సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించింది కూడా. Behaving is not good, so later remove that. They told that. So ఆమెని ఇమీడియట్గా కూడా నిన్న టర్మినేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము పొద్దున కూడా ఏసీపీ గారు కూడా వచ్చేసి ఆయన కూడా అన్ని ఇంకా తిరిగి ఇప్పటికైతే ఎలాంటి క్లూ దొరకలేదు, ఏం జరిగింది ఏం లేదు, మేము ఎంక్వైరీ చేస్తున్నాము, వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఎంక్వైరీ కమిషన్ కూడా మా కాలేజ్ తరఫున ఎంక్వైరీ కమిషన్ వేసినాము. వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ప్రిన్సిపల్ గారు వెళ్ళారు, వచ్చేసి పెళ్ళి వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. విద్యార్థులు అంటున్నట్లుగా తాము ఎక్కడికి పారిపోలేదు అంటున్నారు ప్రిన్సిపల్. పోలీసులు అడిగిన అన్ని వివరాలు ఇచ్చామని చెప్పారు. అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని 4 రోజుల్లో మేము హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత వెళ్ళినారు. పొద్దున కూడా ఏసీపీ గారితో పాటు మేము అక్కడే ఉన్నాము. ఏసీపీ గారు కలెక్ట్ చేసినారు, చెక్ చేసి చెప్పినారు. వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎంక్వైరీ కమిటీ కూడా వేసినాము. ఆమెను ఇమీడియట్ టర్మినేట్ కూడా చేయడం జరిగింది ఎవరైతే వార్డెన్ ఉన్నారో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.